సార్ ఇప్పుడు దివాళీ రోజు మనం ఎటువంటి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటారు అండ్ ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి? సో బేసిక్ ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక రీటైలర్ యూఫోరిక్ తోటే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఫోమో అనేది ఎప్పుడు ఉంటుంది ఒక ఇన్వెస్టర్ మైండ్లో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనేది. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ తోటి ఫస్ట్ పోయిన దివాళీకి మన వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో తెలిస్తే ఈ దివాళీకి ఏం చేయకూడదో తెలుస్తుంది. పోయిన దివాళీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఏం చేశారు, ఇన్ఫ్రా బాగా బాగుంది కదా అని చెప్పేసి ఇన్ఫ్రా రిలేటెడ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు. పిఎస్యూ బాగుంది కదా అని పిఎస్యూ రిలేటెడ్ వాటిలో పెట్టుబడులు పెట్టారు. సో బేసిక్గా ఏది బాగుంటే దాని వెనకాల పరిగెట్టడం అనేది ఒక యూజువల్ బిహేవియర్ ఆఫ్ ఎ రీటైలర్. అది నిజంగా ఒక ఇన్వెస్టర్కి ఉండాల్సిన మైండ్ సెట్టా? ఇన్వెస్టర్కి ఎప్పుడైనా కానీ ఒక స్టడీ బేస్డ్ అప్రోచ్ ఉండాలి, సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. సో దాంతోపాటుగా ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది ఒక పారామీటర్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సో మనం గతంలో మాట్లాడుకుంటున్నప్పుడు బేసిక్గా మనకి పోయిన సంవత్సరం దివాళీ టైంకి మార్కెట్స్ చాలా యూఫోరిక్ స్టేజ్లో ఉన్నాయి. డెట్ రిలేటెడ్ వాటిలో మనం పార్కింగ్ డబ్బులు చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి అప్పుడు నేను మాట్లాడాను. సో బేసిక్గా నేను రీసెంట్గా ఒక అనాలిసిస్ ఇట్లా చేస్తున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే బాగా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏమి ఉన్నాయని చెక్ చేస్తే యావరేజ్, నేనే ఒక ఫండ్ పేరు అని కదా, యావరేజ్ కేటగిరీ రిటర్న్స్ చెక్ చేస్తే గోల్డ్, సిల్వరు, కొన్ని బ్యాంకింగ్ తీసి పక్కకు పెడితే తర్వాత అన్నీ కూడా డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్సే ఉన్నాయి. సో బేసిక్గా డెట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో. మనం దాన్ని ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ని మిస్ చేస్తామో మనకి పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్ తప్పుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన ప్లేట్ అనేది ఒక ఫుల్ ఆఫ్ థాలీలాగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి, రైస్ కానీ కర్రీస్ కానీ. సో బేసిక్ అన్నీ ఉండాలి. మన బాడీ అనేది కేవలం ప్రోటీన్ తీసుకుంటే బతుకుద్దా? వైటమిన్స్ అన్నీ ఉండాలి కదా. లేదు ఒక వైటమిన్ B12 ఒక్కటే బాడీలోకి తీసుకుంటా ఉంటే బతుకుతామా? విటమిన్ D లేకుండా బతకగలుగుతామా? సో ఇన్ ద సేమ్ వే బాడీ ఎట్లయితే కన్స్ట్రక్ట్ అవుతుందో ఇన్ ద సేమ్ వే పోర్ట్ఫోలియో కూడా అలానే ఉండాలి. సో అన్ని కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. సో బేసిక్గా నాకు ఎటువంటి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ తెలియదు అనుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఇది నేను. ఇప్పుడు గోల్డ్ బాగుంది కాబట్టి సహజంగా అందరూ గోల్డ్ వెనకాల పరిగెడుతున్నారు. ఎట్లా పరిగెడుతున్నారు అని అంటే ఐఎమ్ సారీ టు సే, ఆ మాట నచ్చలేదు నాకు తెలియలేదు కానీ బట్ స్టిల్ అంటే పిచ్చి పట్టినట్టు పరిగెడుతున్నారు గోల్డ్ వెనకాల. ఏంటి లైన్లు కడుతున్నారు, టోకెన్లు ఇచ్చి మరి గోల్డ్ కొనే పరిస్థితి. మార్కెట్లో సిల్వర్ దొరకట్లేదంట.